సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ బోయిని వివేందర్ ఉన్నారు మనతోనే. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం అన్న. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఇది ఎంత కొండ సురేఖ కుటుంబం పైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అన్న, రాష్ట్రంలో కొండా సురేఖ గారి కుమార్తె కొండా సుష్మిత గారు చేసిన వ్యాఖ్యల కంటే మిగతా ఇతరత్ర ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు జీవో నంబర్ 97 తెచ్చి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ని ఆగం చేస్తున్నారు. పాలిటెక్నిక్ స్టూడెంట్ రోడ్డున పడిన సిచ్యువేషన్ ఇప్పుడు నడుస్తున్నది. వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళు నిరసిస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, వాళ్ళని జైలు పాలు చేస్తున్నారు, వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళని కాలు చేతులు ఇరగొడుతున్నారు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ని. ఇప్పుడు అది ఇంపార్టెంట్ విషయమే కదా. దాని మీద ఎందుకు సమీక్ష పెట్టదండి కాంగ్రెస్ ప్రభుత్వం? ఇంతమంది 20 మంది ఎమ్మెల్యేలు కలిసి కొండా సురేఖ గారు చేసిన స్టేట్మెంట్లు కావవి. కొండా సురేఖ గారి కుమార్తె కొండా సుష్మిత గారు, ఆమెకు కూడా సభ్యత, నాకున్న సమాచారం వరకు ఆమెకు సభ్యత్వం లేదు కాంగ్రెస్ పార్టీలో. ఆవిడ చేసిన వ్యాఖ్యలు యాజ్ ఎ డెమోక్రటిక్గా తీసుకోవాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లాగా స్వీకరించుకోవాలి దాన్ని. ఆమె కూడా చేసిన వ్యాఖ్యలు ఏమున్నాయండి? కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేయలే, రేవంత్ రెడ్డి గారి మీద చేసింది వ్యాఖ్యలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేయాలంటే, రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి అలా అంటే, ఇప్పుడు 20 మంది ఎమ్మెల్యేలు కలిసి కొండా సురేఖ గారి మీద టార్గెట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు కదా. మరి అలా అంటే రేవంత్ రెడ్డి గారు మా ఇంజనీరింగ్ విద్యార్థుల మీద ఏమన్నారు? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ క్రిమినల్ వేస్ట్ అన్నారు. క్రిమినల్ వేస్ట్ అన్నారు. యాజ్ ఇప్పుడు స్టూడెంట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్గా నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా, రేవంత్ రెడ్డి ఈజ్ ఎ పొలిటికల్ వేస్ట్. ఆయన దేనికి పనికి రాడు. రైతులు ఎల్లిన ప్రభావం ఉంది కదా సార్, మాకు రైతులకు ఇప్పుడు మాకు వర్షాలు తక్కువ ఉన్నాయి, నీళ్ళు ఎలా ఇస్తారని అడిగితే రక్తాలు మీరు తీసుకొని పంటలలో చల్లమంటాడు. బీఆర్ఎస్ వల్ల రక్తాలు తీసుకొని పంటలలో చల్లమంటాడు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇదా అండి మాట్లాడాల్సింది? నిరుద్యోగులు ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం? మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను. అది 2 లక్షల ఉద్యోగాలు ఏవి సార్ అంటే ఎండ్రిని తాగి సావమంటున్నారు నిరుద్యోగులని. ఒక నిరుద్యోగులను, రైతులను, విద్యార్థులను, యూనివర్సిటీల పిల్లలను కూడా ఆగం చేస్తున్నారు. మా యూనివర్సిటీ, మాది సెంట్రల్ యూనివర్సిటీ అన్న, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మేము ఉంటాం. మా యూనివర్సిటీ జోలికి వచ్చినప్పుడు, మా భూముల జోలికి, మా జింకల జోలికి, మా పర్యావరణ జోలికి వచ్చినప్పుడు మేము అప్పుడు నిరసిస్తే, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఆ రోజు మమ్మల్ని జైలు పాలు చేశాడు, మమ్మల్ని గాంధీ హాస్పిటల్ తరలించాడు, మమ్మల్ని అడ్డమైన కేసులు మా మీద బుక్ చేసి జైలు పాలు చేశాడు. ఆ రోజు మేము నిరసించాం. ఆ రోజు మా మీద ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, మేము గుంటనక్కలమని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ రోజు రేవంత్ రెడ్డి గుంటనక్క కాదు పందికొక్కలు అని మేము చెప్తున్నాము. విద్యార్థులం అందరం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మీరు ఏదైతే సమీక్ష మీరు కొండా సురేఖ గారు కుమార్తె కొండా సుష్మిత గారి మీద పెట్టారో సమీక్ష, 20 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఆ సమీక్ష పెట్టారో, రేవంత్ రెడ్డి గారి మీద పెట్టండి అదే సమీక్ష. రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద పెట్టండి, రేవంత్ రెడ్డి గారు తెచ్చిన పాలసీస్ మీద పెట్టండి. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నది. ఎంత డెవలప్మెంట్ ఏంది, ఏ స్కీమ్స్ అమల్లోకి వచ్చినాయి? మహాలక్ష్మి స్కీమ్ అన్నారు, మహిళలకు ఎంత ఇస్తా అన్నారు, ప్రతి నెల 2500 ఇస్తా అన్నారు, అది ఎంతవరకు వచ్చింది? దాని మీద సమీక్ష పెట్టండి, మేము స్వాగతిస్తాం. యాజ్ ఎ స్టూడెంట్స్ వీ విల్ వెల్కమ్ ఇట్. మా యూనివర్సిటీలో 100 acres డ్యామేజ్ చేసిండ్రు. సుప్రీంకోర్టు ఏమన్నది, దీనికి మీరు ఎట్లయితే మళ్ళీ దీన్ని రీజనరేట్ చేస్తారో దానికి యాక్షన్ ప్లాన్ సబ్మిట్ చేయమన్నారు. మరి దాని మీద ఒక సమీక్ష పెట్టండి, స్వాగతిస్తాం దాన్ని. ఇవన్నీ వదిలేసి జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్. ఆయనకి ఏదో కాదండి, ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి వారం ఏదో ఒక టాపిక్ కావాలి ఆయనకి. కూర్చోడు రేవంత్ రెడ్డి. విద్యార్థులను హింసిస్తాడు, నిరుద్యోగులను హింసిస్తాడు, రైతులను హింసిస్తాడు. బీసీ బిడ్డలకు ఏమన్నారండి? మన స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే ముందు బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నాడు. మరి అది దేని ఎంతవరకు వచ్చిందండి? దాని మీద సమీక్ష పెట్టమనండి, స్వాగతిస్తాం మేము. ఇవన్నీ వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు నడిపిస్తున్నారు? యాజ్ ఎ స్టూడెంట్ మా మీద స్టేట్మెంట్స్ ఇస్తారు. ఈ తెలంగాణ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఐటీ ఎక్స్పోర్టింగ్ స్టేట్. ఇక్కడ నుంచి ఐటీ ఎంప్లాయీలు ఇతరతర దేశాల్లోకి వెళ్తారు. మా గూగుల్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, వేరే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, మన హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళే, మన హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళే, ఇక్కడున్న ఐటీ ఇండస్ట్రీలో దీనిలో పనిచేసి ఎదిగిన వాళ్ళే. అంత ఐటీ అభివృద్ధి మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 నుంచి 2023 వరకు అంత డెవలప్మెంట్ ఉన్నది. జీడిపి గ్రోత్ ఎక్కువ ఉన్నది. మన ఎక్కువ ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి ఐటీ ఎక్స్పోర్ట్స్? మీ ప్రభుత్వం వచ్చి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని ఐటీ కంపెనీలు మీరు తెచ్చారు బయట దేశాల నుంచి? ఎన్ని కంపెనీల నుంచి ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు? తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేవి దేశంలోనే అగ్రగామిగా ఉండేటివి మొదటి 10 ఏళ్లలో. ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయి? దీని మీద మీరు సమీక్షలు పెట్టండి. ఈ చిన్న వ్యాఖ్యలు చేసి రేవంత్ రెడ్డి తిట్టినది అది చాలా చిన్న విషయం. అది ఈ రైతులు తిడుతున్నారు, నిరుద్యోగులు తిడుతున్నారు, విద్యార్థులు తిడుతున్నారు, ప్రతి ఒక్కరు తిడుతున్నారు. తిట్టనోరు ఎవరున్నారు చెప్పండి? కావున మేము విద్యార్థులుగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, ఈ డైవర్షన్ పాలిటిక్స్ వదిలేసి మీరు
ప్రభుత్వం చేసే పాలసీస్ మీద, ప్రభుత్వం తెచ్చే పాలసీస్ మీద, ప్రభుత్వం తెచ్చే కొత్త స్కీమ్స్ మీద, మీరు ఇచ్చిన హామీల మీద పెట్టండి. మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, 420 హామీలు ఉన్నాయి కదా, దాని మీద పెట్టండి మీరు సమీక్ష. దాంట్లో ఎన్ని హామీలు మీరు అమలు చేశారు, దాన్ని ఎన్ని హామీలు మంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎంతమందికి దానికి బెనిఫిట్ పొందుతున్నారు. ఇప్పుడు మా టీఎస్ఈ పాస్ ఇష్యూ నడుస్తున్నది. హెచ్యూలో మేమంతా అక్కడ కలిసి నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. దగ్గర 1000 మంది టీఎస్ఈ పాస్ బెనిఫిషియరీస్ ఉన్నారు హెచ్యూలో. ఈ రేవంత్ రెడ్డి ఈ మొన్న జీవో నంబర్ 67 తెచ్చేసి ఏం చేశాడంటే డీబీటీ మోడ్ సిస్టమ్ తెచ్చాడు. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ తెచ్చాడు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే టీఎస్ఈ పాస్ నిధులు అనేటివి యూనివర్సిటీకి వెళ్ళేటివి. యూనివర్సిటీకి నుంచి అక్కడ మాకు సెమ్ రిజిస్ట్రేషన్ అవన్నీ సాఫీగా జరిగేటివి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే డైరెక్ట్ బెనిఫిషియరీ సిస్టమ్ తెచ్చిన తర్వాత యూనివర్సిటీ మా సెంట్రల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ మాకు ఏమంటుందంటే మీరే కట్టుకునే డబ్బులు ఇప్పుడు డైరెక్ట్ మీకే వస్తున్నాయి, ప్రభుత్వం నుంచి డైరెక్ట్ మీ బ్యాంక్ ఖాతాలోనే పడుతున్నాయి, సెమ్ రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాలని ప్రతి స్టూడెంట్కి ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు సెమ్ రిజిస్ట్రేషన్ అనగానే ఒక ఎంబీఏ స్టూడెంట్కి దగ్గర ఒక సెమిస్టర్ 5-6 నెలలకి లక్ష నుంచి 1,50,000 కట్టాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి తెచ్చి కడతాడు వాడు? తెలంగాణ విద్యార్థి. టీఎస్ఈ పాస్ నిధులు వీళ్ళు విడుదల చేస్తున్నారా? ఎంతమంది ఇప్పటివరకు ఎన్ని నిధులు విడుదల చేసి దాని మీద సమీక్ష పెట్టండి. అది కాకుండా ఇంకా వేరే ఏమైనా విద్యార్థుల కొరకు ఏమన్నా ఎడ్యుకేషన్ స్కీమ్స్, ఎడ్యుకేషన్ పాలసీస్ తెస్తే దాని మీద మీరు ఏమైనా సమీక్ష పెట్టండి, అవి స్వాగతిస్తాం. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ నడిపించకండి ప్లీజ్. యాజ్ ఎ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వీఆర్ రిక్వెస్టింగ్. మాకు అన్యాయం జరిగింది, మాకు జరిగిన అన్యాయం వేరే నిరుద్యోగులకి, రైతులకు కూడా జరుగుతుంది. ఇంకా 2 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరిపాలన సాగిస్తుంది. ఈ 2 ఏళ్లలోనైనా మీరు మీ వైఖరి మార్చుకొని రైతులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు న్యాయం చేయండి. సంతోషం.